పైనున్న ఇమేజెస్ చూస్తే అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? బిట్‌కాయిన్ పవర్ ఏంటి? ఎందుకు ఇంతమంది దీన్ని ఇష్టపడుతున్నారు క్రిప్టో కరెన్సీని? ఇన్ని స్కామ్స్ జరుగుతున్నా క్రిప్టోకి జనాభా ఎందుకొస్తున్నారనేది పైనున్న ఇమేజెస్ చూస్తే ఒక క్లారిటీ వచ్చిద్ది. మీరు 2010 నుంచి 2024 వరకు ఈ టైం వరకు చూసినా స్టార్ట్ అయిన కాడ నుంచి బిట్‌కాయిన్ అయితే పెరిగింది. దేర్ ఈజ్ నో డౌట్. మీరు ఫోటో దాని యొక్క ఇమేజెస్‌లో కూడా డాలర్స్‌తో సహా మెన్షన్ చేయడం జరిగిందనమాట. కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. 2014లో, 2015లో బిట్‌కాయిన్ ఎక్కువుంది. 2015లో బిట్‌కాయిన్ తక్కువుందనమాట. రేట్ తక్కువుంది. ఎందుకంటే మేబీ 2014లో కొనేవాళ్ళు ఎక్కువుండొచ్చు. 2015లో ప్రాఫిట్ తీసుకునేవాళ్ళు ఎక్కువుండొచ్చు. సో, అందుకనే ఇది కంటిన్యూస్‌గా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఏం లేదు. మధ్య మధ్యలో తగ్గింది. ఆ తగ్గినప్పుడు ఎవరన్నా కొంచెం హైయెస్ట్ కొని లోయెస్ట్‌కి అమ్ముకుంటే వాళ్ళు లాస్‌లోనే ఉంటాడు. కానీ 2016, 2017లో మంచి రిజల్ట్ ఉంది. 2018, 2019లో మాత్రం 2018లో ఎక్కువుంది. 2019లో తక్కువుంది. కానీ దాని తర్వాత మీరు చూస్తే గ్రాఫ్స్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎందుకు? యూజర్స్ పెరిగారు, డిమాండ్ పెరిగింది. సప్లై అనేది అలానే తక్కువ. అందుకనే డిమాండ్ అండ్ సప్లై రేషియో ప్రకారం వాల్యూ లాంగ్ టర్మ్‌లో పెరిగింది. షార్ట్ టర్మ్‌లో చూడొద్దు. లాంగ్ టర్మ్‌లో ఈ రిజల్ట్ అనేది వచ్చింది. గుడ్ లక్ అండ్ థాంక్ యూ టు క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్.